సో ఏపీ క్యాబినెట్ అయితే అత్యవసర భేటీ జరగడం జరుగుతుంది. ప్రజెంట్ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఒక మీటింగ్ అయితే క్యాబినెట్ మీటింగ్ అయితే ప్రజెంట్ జరుగుతుంది. సుదీర్ఘంగా మీటింగ్ అయితే జరుగుతుంది. ముఖ్యంగా నా దేశం నా బాధ్యత అనే ఒక స్కీమ్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ని అయితే జనాలలోకి తీసుకువెళ్ళడానికి మెయిన్గా అంటే కార్యాచరణ అయితే రచించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పొదుపు మంత్రం ఏదైతే ఇచ్చాడో ఆ పొదుపు మంత్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా మనము రాష్ట్రాల్లో కూడా కార్యాచరణ ఉండాలని చెప్పేసి ఎన్డీఏకి ఒక అనౌన్స్మెంట్ చేశారు. సో అదేవిధంగా చంద్రబాబు నాయుడు క్యాబినెట్ అండ్ పవన్ కళ్యాణ్ కూడా అందులో హాజరవ్వడం జరిగింది. ఓవరాల్గా మొత్తం మీద అంటే ప్రజెంట్ వివిధ అంటే ప్రజెంట్ పొదుపు మంత్రం ఏ విధంగా చేయాలనేది ప్రజెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మెయిన్గా మహానాడు కూడా క్యాన్సిల్ చేసే యోచనలో అయితే ప్రజెంట్ చంద్రబాబు నాయుడు ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పొదుపు మంత్రం కింద చూసుకుంటే నా దేశం నా బాధ్యత అనే పేరు అయితే పెట్టడం జరిగింది. తర్వాత మంత్రులు వెహికల్స్ మానేసి ఈవీ వెహికల్స్ని ఎక్కువగా వాడేటట్టు చేయడం, తర్వాత ఈవీ స్టేషన్లు ఎక్కువగా పెట్టడం, తర్వాత విదేశీ పర్యటనలు మంత్రులు క్యాన్సిల్ చేసుకునేటట్టు చేయడం జరుగుతుంది. తర్వాత డిస్టిక్ పర్యటనలు ఎక్కువగా లేకుండా అండ్ డిస్టిక్ పర్యటనలు చేసిన దాంట్లో అంటే ఖర్చు తక్కువ అయ్యే విధంగా ఏ విధమైన ప్రత్యామ్నాయాలు ఉంటాయో వాటిని చూసుకొని అదేవిధంగా ముందుకెళ్ళాలని చెప్పడం. ఓవరాల్గా అంటే ఖర్చు తగ్గించే యోచనలో ఏమైతే ప్రత్యామ్నాయాలు ఉంటే అవన్నీ చేయాలని చెప్పేసి డీజిల్ పెట్రోల్ యొక్క వాడకాన్ని బాగా తగ్గించాలి, ఈవీ వెహికల్స్కి సంబంధించి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. తర్వాత నో గోల్డ్ స్కీమ్ కింద అంటే 1 year వరకు గోల్డ్ కొనొద్దని ప్రధానమంత్రి ఏదైనా పిలుపునిచ్చాడో అదేవిధంగా అవసరం ఉంటే తప్ప గోల్డ్ కొనాలని చెప్పి జనాలలోకి అవేర్నెస్ తీసుకురావడం అనేది జరుగుతుంది. తర్వాత అంటే విదేశీ పర్యటన లేకుండా చేయడం అనేది కూడా ప్రజెంట్ చూడొచ్చు. తర్వాత మహానాడు కూడా రద్దు చేసే ఆలోచనలో ప్రజెంట్ అయితే ఉన్నారు. తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వచ్చు అంటే అవసరం ఉండే వాళ్ళకి మాత్రమే ఆఫీస్కి రమ్మని, మిగతా వాళ్ళకు ఇంటి నుంచి పని చేసుకునేటట్టు అవకాశం ఉంటే మాత్రం అంటే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కూడా వర్క్ ఫ్రమ్ ఇవ్వమని చెప్పేసి చంద్రబాబు నాయుడు సూచించడం జరుగుతుంది. సో అదేవిధంగా చూసుకుంటే సోలార్కి సంబంధించిన ప్రత్యామ్నాయాలు ఎన్ని ఉంటే అన్ని వాడడం బెటర్ అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మంత్రులకు సంబంధించి కూడా అంటే వెహికల్స్ ఒక 4 ఉండే దగ్గర 2 వాడము లేకపోతే 1 వాడము ఆ విధంగా తగ్గించుకోవాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు అయితే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అధికారుల నుంచి పొలిటీషియన్స్ వరకు అందరి లోపల అవగాహన తీసుకురావడమే నా దేశం నా బాధ్యత ఒక మెయిన్. అది ముందే అంటే మొన్న మీటింగ్లో కూడా ఫౌండేషన్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి నేను ఎప్పుడో చెప్పాను. సాధ్యమైనంత వరకు ప్రజెంట్ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధాల సందర్భంగా ప్రజెంట్ ఏం జరుగుతుంది అంటే జనాలలో చాలామందికి మోడీ ఎందుకు బంగారం కొనొద్దన్నాడు, అసలు ఎందుకు వెహికల్స్ తగ్గించమన్నాడు, ఎందుకు పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి అండ్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి, ఎందుకు దీన్ని అరికట్టాలని చెప్పేసి అంటే రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అవన్నీ డౌట్స్ క్లియర్ చేయాలంటే ఏదైనా ఒక స్లోగన్తో ముందుకెళ్ళాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఇలాంటి కార్యక్రమాల్లో చాలా అంటే ఆయనకు ఒక బ్రాండ్ ఉందని చెప్పాలి. ఇంతకుముందు శ్రమదానం కానీ తర్వాత అన్న క్యాంటీన్స్ కానీ ఏదైనా ఒక బ్రాండ్ని ముందుకు తీసుకెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. అదేవిధంగా ప్రజెంట్ అయితే ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే నా దేశం నా బాధ్యత అనే కాన్సెప్ట్ కింద అయితే అంటే పొదుపు మంత్రాన్ని ఏదైతే అంటే తెలంగాణ సభలో తర్వాత నిన్న క్యాబినెట్ మీటింగ్ తర్వాత అస్సాం సంబంధించిన సభలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. పొదుపు మంత్రాన్ని పాటించాలి, ఏ టైంలో ఏదైనా జరగవచ్చు, రాను ఆర్థిక సంక్షోభం ఉండొచ్చు, మిడిల్ ఈస్ట్లో యుద్ధం యొక్క ప్రభావం అయితే ఖచ్చితంగా అన్ని దేశాల పైన ఉంది, ఖచ్చితంగా ఇండియా పైన కూడా ఉంటుంది. కాబట్టి ఆడంబరాలకు వెళ్ళకండి. అండ్ అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇంపోర్ట్ సంబంధించిన వస్తువులు ఏవైతేనో వాటిని ఎక్కువగా వాడొద్దని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా దేశభక్తి అంటే మనము సైనికులే కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రజెంట్ మనము అంటే మన స్వదేశంలో ఉన్న వస్తువులకు ఎక్కువ ఎంకరేజ్ చేయడం, స్వదేశంలో ఉన్న వస్తువులను ఎక్కువగా వాడడం, అంటే స్వదేశ వినియోగదారులను ఎక్కువగా చేయడం, స్వదేశీ వెండర్లను ఎక్కువగా ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ హై లెవెల్లో అయితే ప్రజెంట్ జరుగుతున్నాయి. అండ్ రూరల్ లెవెల్లో దీనిని తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా
కొన్ని అంటే ఒక స్లోగన్తో వెళ్ళాలి. ఒక స్లోగన్తో వెళ్తే రూరల్‌లో ఎందుకు అసలు పెట్రోల్, డీజిల్ వాడొద్దంటున్నారు? ఎందుకు మనం ఇప్పుడు పొదుపు మంత్రాన్ని పాటించాలి? దానివల్ల ఉపయోగం ఏంది? అసలు ఫారెన్ ఎక్స్‌చేంజ్ ఏంది? అంటే విదేశీ మారక ద్రవ్యాన్ని తగ్గించడం వల్ల మనకేం జరుగుతుందని చెప్పేసి ఈ విధంగా అయితే అన్నీ చాలా డౌట్స్ అంటే పల్లెటూర్లలో ఇలాంటి డౌట్స్ అయితే చాలా ఉంటాయి. అంటే వారికి అవేర్‌నెస్ తెప్పించడమే ముఖ్య ఉద్దేశంగా అయితే ప్రజెంట్ సుదీర్ఘంగా ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది. సో, అంటే మనం మార్నింగ్ నుంచి కూడా అంటే అత్యవసరంగా భేటీ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఓవరాల్‌గా చంద్రబాబు నాయుడు అయితే మన దేశం మన బాధ్యత అనేది ప్రజెంట్ స్టార్ట్ చేసి ఓవరాల్‌గా అంటే ఇంతకుముందు మనం చెప్పినట్టు ఈవీ వెహికల్స్‌ని ఎక్కువగా వాడడం, కాన్వాయ్‌లో కూడా తర్వాత అంటే సోలార్‌కి సంబంధించిన ప్రత్యామ్నాయాలు ఎక్కువగా యూజ్ చేయడం, తర్వాత అధికారులకు అవసరం ఉన్నంత వరకే అంటే ఆఫీస్‌లో కానీ, తర్వాత ఆఫీస్ సంబంధించిన కానీ, జిల్లాలలో కానీ, మెయిన్ సెక్రటేరియట్‌లో కానీ ఓన్లీ అవసరం ఉన్నంత వరకే వాటిని వాడడం. అంటే అవసరం ఉన్నంత వరకే ఏసీలు వాడడం, లైట్స్ వాడడం ఇవన్నీ చేయాలి. ఎక్కువగా ఏసీలు కూడా 24 నుంచి 27 మధ్య మాత్రమే పెట్టుకోవాలని చెప్పేసి అధికారులకైతే ఇంటిమేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నా దేశం నా బాధ్యత అనేది ప్రజెంట్ అయితే అంటే జనాల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ప్రజెంట్ అంటే చంద్రబాబు నాయుడు ఒక స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది. సో, ప్రజెంట్ అంటే ఆఫీస్‌లో అధికారులు కూడా వర్క్ చేసేటప్పుడే మాత్రమే లైట్లు ఉండాలి, ఏసీలు మాత్రం ఉండాలి, లేనప్పుడు మాత్రము ఆఫ్ చేసి వెళ్ళాలి, దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి, ఎంత వీలైతే అంత బడ్జెట్ తగ్గించుకోవాలని చెప్పేసి కూడా ప్రజెంట్ చెప్పడం జరిగింది. ఓవరాల్‌గా ప్రజెంట్ నా దేశం నా బాధ్యతను చాలా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఏపీ క్యాబినెట్ అయితే సుదీర్ఘంగా చర్చించడం జరుగుతుంది. ప్రధానమంత్రి పొదుపు మంత్రం ఏదైతే ఉందో అది బాగా తీసుకెళ్లాలనేసి పట్టుపడుతున్నారు.